నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. తమిళనాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో భార్య, ప్రియుడు రెడ్డి హ్యాండెడ్‌గా దొరికిన తర్వాత భర్త అతి కిరాతకంగా, దారుణంగా నరికి చంపాడు. మరి తలలు, మొండెం వేరువేరుగా చేసి ఆ రెండిటిని ఆ తల, మొండెం వేరువేరు చేసి ఆ తలని పోలీస్ స్టేషన్‌కి తీసుకపోయి పోలీసులకి సరెండర్‌గా తెలుస్తుంది. మరి కేవలం అక్రమ సంబంధాల వలన ఇవన్నీ సంఘటనలు చోటు చేసుకొని, భర్త లేని సమయంలో భార్య ప్రియుడిని పిలిపించుకొని, సమయంలో భర్త మళ్ళా రిటర్న్ రావడంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్యని అండ్ ప్రియుడిని కూడా అతి దారుణంగా నరికి చంపారు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య ఎ అంత దారుణంగా ఎందుకు చంపేశాడు? రైట్ వంశీ. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు, చంపుకోవడాలు, నరుక్కోవటాలు, భార్యలు భర్తల్ని చంపటాలు, భర్తలు భార్యల్ని చంపటాలు ఇటువంటి సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి వంశీ. సో మనం మేఘాలయ హనీమూన్ కపుల్ నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే దాదాపు ఎన్నో ఇటువంటి సిమిలర్ ఇష్యూస్ అయితే చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట దేశంలో ఆ ప్రతిసారి జరుగుతూ వస్తుంది. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అర్థమైతే కావట్లేదు. అంటే ఆ భర్త ఇంకొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని చెప్పేసి భార్య చంపేయడం, లేకుంటే భార్య ఇంకో పర్సన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని చంపేయడం, ఆ లేకుంటే భార్య ఇంకో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న తర్వాత అది భర్తకు తెలిసిందని, లేకుంటే భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆ భర్తను చంపేయడం, ఇలాంటి సిమిలర్ కండిషన్స్ చాలా వరకు చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇటువంటిది చోటు చేసుకుంది. ఇక్కడ ఏం జరిగిందంటే తమిళనాడులోని కల్లకురిచిలో ఈ దారుణమైన సంఘటన అయితే జరిగింది. భర్తకి భార్య మీద అనుమానం వచ్చేసింది. ఆమె ఎవరితో రిలేషన్‌షిప్ లో ఉంది అని చెప్పేసి కాస్త డౌట్ అయితే రావడం జరిగింది భర్తకు. సో అతను ఏం చేశాడంటే అంటే ఇంట్లోంచి బయటకెళ్ళినట్టుగా యాక్ట్ చేశాడు. అయితే భార్య అటు ప్రియుడిని పిలుచుకుందని చెప్తున్నారు. సో ప్రియుడిని పిలుచుకొని ఉండడంతో ఒకసారి భర్త రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకుందామని చెప్పేసి ఇంటి మీదకి అటాక్ అని వెళ్ళిపోయాడు. సో వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూశాడు. సో అతని అనుమానం క్లియర్ అయిపోయింది. వీళ్ళిద్దరూ నాకు తెలియకుండా కొంతకాలం నుంచి రిలేషన్‌షిప్ లో ఉన్నారని చెప్పేసి భావించేశాడు. సో అతనికి వెంటనే ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసింది. దీంతో వాళ్ళిద్దరిని కూడా అక్కడే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఎంత కిరాతకంగా చంపాడంటే మొండాల నుంచి తలను వేరు చేసి మరి చంపేశాడు. సో ఆ స్థాయిలో అతను రెచ్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది. సో అంటే అతనికి ఆ టైంలో మరి ఏమనిపించిందో ఏంటో గాని తన ప్రతీకారం అంతా తీర్చుకున్నట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు కొన్ని సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు మనుషుల బిహేవియర్ కు సంబంధించి. సో ఇంత కిరాతకంగా చంపాడంటే అతను ఎంత ఆ ఈ ఇష్యూ పట్ల ఎంత సీరియస్ గా తీసుకున్నాడో, ఎంత ఇదిలో ఉన్నాడో అని చెప్పేసి కూడా అర్థమైపోతుంది. సో అలా ఇద్దరిని కూడా చంపేసి ఆ తర్వాత వెల్లూరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయాడు. లొంగిపోయి ఇగో నేను నా భార్యని వాళ్ళ ప్రియుని ఇద్దరిని కూడా చంపేశానని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో చెప్పేసి లొంగిపోవడం జరిగింది. దీంతో పోలీసులు కూడా షాక్ గురైపోయారు. ఏంటిది నిజమేనా అని చెప్పేది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ మొత్తం కూడా మెడ మొత్తం మహిళ, ఆమె ప్రియుడు మొండ్యాలు వాళ్ళ శరీరాలు వేరువేరుగా పడేసి కనిపించేసాయి. వాళ్ళు కూడా కాస్త జర్క్‌గా ఫీల్ అయిపోయారు. ఏంటి ఇంత దారుణంగా చంపేశారని చెప్పేసి. సో వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టేశారు. సో ఇదొక పైశాచికత్వం ధోరణి అని చెప్పుకోవాలి ఆ వ్యక్తిది. అంటే భార్య ఇంకొకరితో ఉన్నాదని చెప్పేసి ఈ విధంగా చంపేయడం అనేది ఘోరమైన సంఘటనగా చెప్తున్నారు. సో ఇబ్బంది ఏమన్నా ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంత ఈ పోస్ట్ కిందకి సంబంధించి కింద కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఇది చంపుకునేంత వరకు వెళ్తుంది. ఇంకో ఆప్షన్ చూడట్లేదు. ఇంకొక ఆప్షన్ చూస్తే బాగుంటుంది కదా. ఏముంది ఇప్పుడు భార్య ఇంకోరితో రిలేషన్‌షిప్ లో పెట్టుకుంది. నీతో ఉండడం ఇష్టం లేక మరి ఇంకో రీజనో తెలీదు. సో మాట్లాడుకోవాల్సింది, సమస్యను పరిష్కరించుకోవాల్సింది, లేకుంటే డైవర్స్ దిశగా వెళ్ళాల్సింది. ఏదో ఒకటి పెద్దల సమక్షంలో క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చాలా చాలా రిపీట్ అయిపోతున్నాయి. సో భర్తలు ఎఫ్ఐఆర్‌లు పెట్టుకోవడం, లేకుంటే భార్యలు ఎఫ్ఐఆర్‌లు పెట్టుకోవడం అనే సంఘటనలు పెరుగుతున్నప్పుడు సో దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించాలి గాని చంపుకునేంత వరకు వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ ఘటనలో ఆదిత్య, మరి ఆహ్, ఆదిత్య ఆ! భర్త చంపిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి పోలీసులకి ఏమని చెప్పాడు? అంటే వీళ్ళ అక్రమ సంబంధం గురించి అని చెప్పడం జరిగింది. ఇంక వేరే విధంగా ఏమన్నా చంపడం జరిగిందని చెప్పాడు. ఏమన్నా ఒప్పుకున్నాడా నిజాన్ని? లేదు, అతను క్లియర్‌గా అంటే అతను పారిపోయే ప్రయత్నం చేయలేదు చంపేసి. సో ఇంకేదో డ్రామాలు చేసేసి వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు అట్లాంటి డ్రామాలు ప్లే చేసే
ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన క్లియర్‌గా చంపేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇగో ఇది సార్ జరిగింది. ఇందుకే చంపేశారని చెప్పేసి లొంగిపోయాడు. సో, వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే పెద్దగా దీని పట్ల అతను ఏమవుతుందో అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు అది అని చెప్పేసి అదేమి చూడకుండా డైరెక్ట్ అంటే భయం కనిపించలేదని చెప్తున్నారు అతని మొహంలో. చంపేసి అంటే అతని చంపేసి తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఈ స్థాయిలో క్రూరంగా ప్రవర్తించేశాడు. అంటే ఇది కొద్దిగా సైకోపాథిక్ లక్షణాలు ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. సో, వాళ్ళకేంటి అంటే ఇవేమి ఉండవు. ముందు తన ఈగోని లేకుంటే తన మొత్తాన్ని కూడా సాటిస్ఫై చేసుకోవడానికి ఇంత క్రూరంగా చంపేసి, ఆ తర్వాత పోలీసులకెళ్ళేసి ఈ విధంగా లొంగిపోయాడు. సో, అలా అటువంటి ఒక ధోరణి మాత్రమే కనిపించింది. సో, పారిపోయే ప్రయత్నం చేయలేదు. ఇదేమన్నా సూసైడ్ చేసుకున్నారు, ఇట్లా ఈళ్ళొచ్చి చంపేశారు, ఆళ్ళొచ్చి చంపేశారు అట్లాంటి డ్రామాలేం ప్లే చేయలేదు. డైరెక్ట్ ఆయన జరిగింది చెప్పేసి ఇది ఇట్లా చేశానని చెప్పేసి పోలీసులు స్టేషన్ లొంగిపోయారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి ఫర్దర్ గా అతని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి, ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి మనం వెయిట్ చేసి చూడాలి వంశీ. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. కేవలం అక్రమ సంబంధాల వల్ల ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా ఫ్యామిలీస్ నాశనం అయిపోయాయి. కొన్ని మంది మగవాళ్ళని చంపేయటం, లేదా ఆడవాళ్ళని చంపేయటం, రకరకాల తర్వాత పిల్లగాళ్ళని చంపేయటం, ఈ భిన్న విధాలుగా చూసిన దీనికి కారణం ఏంటంటే ఒకటే మోటివ్. కేవలం అక్రమ సంబంధాలు. భర్త అయితే ప్రియురాలతో సుఖంగా ఉండాలని, లేకపోతే భార్య అయితే ప్రియుడితో సుఖంగా ఉండాలని ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. మరి పసిపిల్లలను కూడా చూడకుండా ఘటనలకి తోల్పడుతున్నారు. మరి సమాజం అనేది ఇంతటితో ఆగుతుందా? ఇయన్నీ జరుగుతూనే ఉన్నాయా? అంటే డే బై డే పెరుగుతూనే ఉన్నాయి గానీ, ఎక్కడికి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ అయితే పడట్లేదు. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటది? ఎలాంటి చర్యలు తీసుకుంటదో మనం చూడాలి.